జీవితం నిజాయితీ పరులను ఏడ్పిస్తుంది, నిందలు వేసే వారిని నవ్విస్తుంది, మాటలకు కట్టుబడి ఉండే వారిని అవమానిస్తుంది, మాటలు మార్చే వారిని గౌరవిస్తుంది. పగలు రేయి కలిస్తేనే ఒక సంపూర్ణమైన రోజు, కష్టసుఖాలు కలిస్తేనే ఒక సంపూర్ణమైన జీవితం. పనికిరాని సంపద, ఆరోగ్యం లేని ఆయుష్, అర్థము చేసుకోలేని బంధం, అక్కరకు రాని స్నేహం, ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే. నీకు ఇచ్చిన జీవితాన్ని దేవుడు ఇచ్చిన అదృష్టంగా భావించు. కష్టసుఖాలను దేవుడు ఇచ్చిన వరాలుగా స్వీకరించు. గెలుపు ఓటమీలను దేవుడిచ్చిన బహుమతులుగా అంగీకరించు. జీవితం అంటే ఎప్పుడు నీకు కష్టం అనిపించదు. జీవితం అంటే ఎప్పుడు నీకు అసంతృప్తిగా ఉండదు. ఈరోజు నీ తల్లిదండ్రులను చూసే తీరుని బట్టి రేపటి రోజు మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారు. ఇది మర్చిపోకండి మిత్రులారా. సాక్షాత్ భగవంతుడైనా సరే బాధలను అనుభవించి తీరవలసిందే. అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచాలి. అందని వాటిని కోరుకోవడం తప్పు కాదు, అందలేదని తెలిసినప్పుడు బాధపడడం తప్పు. రోగం వచ్చినప్పుడు, దుఃఖం కష్టం వచ్చినప్పుడు, శత్రువుల బాధ ఏర్పడినప్పుడు, రాజసభయందు శ్మశానమందు ఎవడు మీతో ఉంటాడో అతడే నిజమైన బంధువు. సమర్థులే ఎప్పుడూ నాయకత్వం వహిస్తారు, అందరికీ మార్గదర్శకులవుతారు. నీతులు చెప్పడం వల్ల పెద్దగా లాభం ఏమీ లేదు. వాటిని ఆచరించినప్పుడే ఆ మనిషికి విలువ. ఎందుకంటే వీధిలోని గోడల మీద కూడా ఇలాంటి రాతలు చాలా కనబడతాయి. అప్పుడు వీధిలోని గోడకు మనకు పెద్దగా తేడా లేనట్లే. మన కోసం మనం చేసే పని మనతోనే అంతరించిపోతుంది. పరుల కోసం చేసే పని శాశ్వతంగా నిలిచిపోతుంది. ప్రేమించే పద్ధతి నచ్చకపోతే మళ్ళీ కొత్తగా ప్రేమించాలి. అంతేకాని ప్రేమించిన మనిషిని వదులుకోకూడదు. ఒప్పుకున్నా తప్ప సగం సరిదిద్దబడుతుంది. కలిసి ఉండాలి అని ఏవేవో స్టేటస్లు పెట్టడం కాదు. మనిషి దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా మనం ప్రవర్తించే తీరులో కూడా కలిసి ఉండాలి అని కనిపించాలి. నీ ఆలోచనల స్వభావాన్ని పవిత్రం చేసుకో, ప్రగతి పొందు. మంచి వాళ్ళని మళ్ళీ మళ్ళీ కష్టపెట్టకు. వాళ్ళు ఒక్క క్షణం మంచితనాన్ని మర్చిపోయారంటే వేరేలా మారడానికి నిమిషం కూడా పట్టదు. చూపుడు వేలున్నది ఎదుటివారి లోపాలు చూపడానికి కాదు, వారి కన్నీరు తుడవటానికి. కనులు చాటు కలలు, మనసు చాటు ఆశలు, పెదవి చాటు మాటలు, నీతో నడిచిన అడుగులు, మనసును రాసుకున్న చెరగని జ్ఞాపకాలు. ఇతరుల జీవితాలను వెలిగించడానికి మన జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉన్నోళ్ళు తాగితే పార్టీ అంటారు, లేనోళ్ళు తాగితే తాగుబోతంటారు. ఉన్నోళ్ళు తిరిగితే డేటింగ్ అంటారు, లేనోళ్ళు తిరిగితే బరి తెగించారు అంటారు. ఇదే లోకం తీరు. బ్రతకడానికే కష్టపడు, ఏదైనా సాధిస్తావు. కానీ కష్టపడకుండా బ్రతకడానికి ఇష్టపడకుండా ఏమి సాధించలేవు. కష్టంగా ఉన్నా సరే ఒంటరితనం చాలా మంచిది. బాధ పెట్టేవారు ఉండరు. మన కోసం ఒకరు బాధపడాల్సిన అవసరం ఉండదు. గతం అనేది ఇంకిపోయిన బావి లాంటిది. దానివల్ల నీ భవిష్యత్ దాహం తీరదు. గతాన్ని పూడ్చి కొంత అవకాశాల వైపు అడుగులు వేస్తేనే జీవితంలో విజేతాలు కలగగలరు. మన దగ్గర ఉన్నత లక్షణాలు కలిగి ఉంటే సరిపోదు, వాటిని నిలబెట్టుకోవడానికి తగిన సామర్థ్యం కూడా ఉండాలి.